హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ శ్రీ షైన్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ స్నేక్ ప్లాంట్ చిన్న బకెట్లో పెట్టాను. ఇలా 2 బకెట్లో పెట్టాను. ఇది వెడల్పాగా ఉండదు, కానీ ఇది చిన్న టైప్ అనమాట. చిన్న సైజు టైపు, వెడల్పు ఎక్కువ ఉండదు. ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి కదా స్నేక్ ప్లాంట్లు. నేనైతే ఇలాంటిది పెట్టుకున్నాను. ఇలాంటి పెరుగు బకెట్లోనే ఇంకోటి కూడా పెట్టాను. దీనికి ఏమైందంటే ఇలా ఫ్లవర్ వచ్చింది ఈ స్నేక్ ప్లాంట్కి. అసలు ఈ ఫ్లవర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలా ఫ్లవర్ రావడం అలా ఉంచి ముందు ఇటు చూడండి, ఈ ప్రతి కాడకి ఈ ప్రతి ఫ్లవర్కి చిన్న చిన్న నీటి బిందువులు కనిపిస్తున్నాయి. చూసారా ఫ్రెండ్స్? అలా ప్రతి దానికి ఉన్నాయి చూడండి. ఎందుకు అలా వస్తున్నాయి అనేది అయితే నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మీరు పెంచుకుంటున్న స్నేక్ ప్లాంట్కి కూడా ఇలాగే వస్తాయా అనేది నాకు తెలియచేయండి. చూసారా ఫ్రెండ్స్? ఈ ఫ్లవర్స్ అన్నీ విచ్చుకుంటాయి. మరీ పెద్ద పెద్ద ఇవ్వండి, కొన్ని విచ్చుకున్నాయి కదా. కానీ చూడటానికి అయితే భలే అందంగా ఉంది. అచ్చం లిల్లీ పూలు పెద్ద సైజులో ఉంటాయి కదా, ఇదైతే చిన్న సైజులో అలా కనిపిస్తుంది నాకు. చూసారా నీటి బిందువులు? ప్రతి కొమ్మకి ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఇలా ప్రతి దానికి నీటి బిందువులు ఉన్నాయి. అది నీటి బిందువులు ఏంటనేది నాకైతే తెలియదు. నేను మామూలుగా చెప్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మా స్నేక్ ప్లాంట్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.